హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో అయితే ఒక 2 మంత్స్ క్రితం నేను షూట్ చేసిందనమాట. అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా సనత్ నగర్. సో అక్కడికైతే వెళ్ళాం మేము. అంటే ఇంతకుముందు హోటల్కి సంబంధించిన కొన్ని స్టీల్ సామాన్ కానీ లాస్ట్ 2 ఇయర్స్లో తీసుకున్నాము. ప్లస్ ఇప్పుడు హాస్టల్కి కూడా కొంచెం కుక్వేర్ అలా తీసుకుందామని చెప్పేసి, అంటే కర్రీస్ అవి చేయడానికి మనకి చీవండి ఉంటాయి కదా గిన్నెలు, సో అవి తీసుకుందాం అనేసి వచ్చాము. ఇది యూనిట్ 4. దీంట్లో మనకి హోటల్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుందన్నమాట. అంటే గ్లాస్ దగ్గర నుంచి మనకి ప్రతిదీ సర్వ్ చేయడానికి కానీ, తర్వాత రెస్టారెంట్కి, బార్స్కి, ప్లస్ చిన్న చిన్న హోటల్స్కి ప్రతిదీ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా రైస్ గిన్నెలన్నీ, పెద్ద పెద్ద కడాయిలు, ప్రతి ఒక్క ఐటము ఈ బిల్డింగ్లో మనకు దొరుకుతుంది. మిగిలిన వాటిలో కూడా ఉంటాయి, ప్లస్ కాకపోతే ఈ బిల్డింగ్ ప్రత్యేకించి ఓన్లీ దీనికే ఉంటుంది అనమాట. హోటల్కి సంబంధించిన సామాన్లు ఉంటాయి ఇంట్లో దానికంటే కూడా. ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నాము అవన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇదే వీడియోలో కంటిన్యూ వస్తుంది. సో కింద అంతా మనకి సివండివి, గ్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే పైన ఇంకా మొత్తం బిర్యానీ గిన్నెలు కానీ, పెద్ద పెద్ద కడాయిలు, అలాంటివన్నీ కూడా అదే బిల్డింగ్లో పైన ఫ్లోర్లో ఉంటాయి. చూసారు కదా, జగ్స్ ప్లస్ చాయ్వి అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. రైస్ తీసే జాలి కోసం చూస్తున్నారు అనమాట నవీన్. ఇక్కడ చూసారు కదా, మనకి ఫంక్షన్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ బఫెట్ ఉన్న దగ్గర పెడుతూ ఉంటారు కదా, అవి సర్వ్ సారీ వాటిని ఎగ్జాక్ట్ ఏమంటారు. సో ఆ గిన్నెలు కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నెక్స్ట్ అనమాట, దాని ఆపోజిట్లో యూనిట్ 2 ఉంటుంది. సో అక్కడ మన జర్మన్ సిల్వర్లో ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి అనమాట. అంటే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారు కదా, దేవుడి ఐడల్స్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్స్ ఉన్నాయి. ఇదైతే పూజ తాళి సెట్ అనమాట మొత్తం. దాని ప్రైస్ నేను వెతికాను కానీ నాకు అక్కడెక్కడ కనిపించలేదు. మీకు చూపిద్దామంటే మొత్తం 13 పీసెస్ సెట్ ఇలా ఉంటుంది అనమాట లోపల. సో అంటే వరలక్ష్మి వ్రతం ముందు పెడతానేమో అని చెప్పి ఇవన్నీ షూట్ చేశాను, బట్ అప్పటి నుంచి కుదరలేదు. కానీ ప్రైజెస్ అయితే అంతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అంటే బయట వేరేవి జస్ట్ ఆన్లైన్లలో చూస్తున్నప్పుడు వేరే దగ్గర కన్నా ఇక్కడ కొంచెం బెటర్ ఉన్నాయి. మరీ తక్కువ అయితే ఏం కాదు, కానీ జర్మన్ సిల్వర్ విషయంలో అయితే పర్వాలేదు. ప్లస్ అమ్మవారి ఫేసెస్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇట్లా దేవుడివి ఫోటో ఫ్రేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ ఉన్నాయి, ప్రైస్ కూడా అలా ఉన్నాయి. అంటే బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అంటే ఇది నేను వరలక్ష్మి వ్రతం ముందే పెడతానేమో అనుకున్నాను, కానీ వ్లాగ్ పెట్టడం అవ్వలేదు. ఇప్పుడు అట్లీస్ట్ దసరా ఇట్లాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ అవుతుందని చెప్పేసి క్లిప్స్ అయితే యాడ్ చేశాను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడు వీడియో వచ్చేసి మేము ఈ హాస్టల్ దగ్గరికి అని చెప్పి స్పైస్ ప్యాక్ అయితే తీసుకున్నాము. చాలా బరువు ఉందండి, ఇంకా ఏం నింపలేదు ఇందులో, ఇంత బరువు ఉంది. క్యారీ చేయగలుగుతానా లేదా తెలీదు, బట్ చాలా బాగుంది అనమాట, స్ట్రాంగ్ ఉంది. ఇది వచ్చి మేము స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాం, సనత్ నగర్. ఇట్లా 9 బాక్సెస్, ఇట్లా 9 సెపరేషన్ వచ్చింది అనమాట. కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంది. ఈజీగా ఒక ఏమంటారు 1/2 కిలోకి ఎక్కువనే పడుతుంది. ఒక్కొక్క దాంట్లో 1/2 కిలో అని కాదు, ఈజీగా 1/2 kg పడుతుంది. కాబట్టి కొంచెం వంట కొద్దిగా ఎక్కువనే కాబట్టి అక్కడికి నీట్గా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట. అంటే యాక్చువల్లీ తీసి చూసాను, బట్ రేట్ చూసి వద్దులే అని అనిపించింది. బట్ నవీన్ ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ అక్కడికి పనికొస్తుంది, నీట్గా కూడా ఉంటుంది, తీసుకో అని చెప్పి అయితే తను తీసి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నిట్లో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ నింపుకోవాలన్నమాట. సో ఫిల్ చేద్దాం అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఓన్లీ హాస్టల్ దగ్గర వంట కోసం తీసుకొచ్చిన సామాన్ ఇంకా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని కొన్ని తీసుకొచ్చాము, ఎందుకంటే హోటల్ నుంచి మళ్ళీ అవి తీసుకొస్తే అక్కడ వంటకి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకోసం అక్కడ గిన్నెలు అక్కడికే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడికి ఇది కొనుక్కొచ్చామన్నమాట. సో అందులో
ఇది నా ఫేవరెట్ అనమాట. అండ్ ఇంట్లో కూడా సెపరేట్ ఒకటి స్టీల్ది కుక్వేర్ తెచ్చుకున్నాను. అది నెక్స్ట్ చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు కడిగేది ఉందన్నమాట. ఈరోజు వంట దాంట్లోనే చేసా. దీంట్లో ఇప్పుడు ఇవి ఫిల్ చేద్దాం. చాలా వెయిట్ ఉంది. ఒక 1/2 kg ఉంటుంది. ఇది ఎక్కువ ఉన్నదా? మరీ ఫుల్గా కాకుండా నింపేద్దామని అనుకుంటున్నా. సో కొత్త ఆడవాళ్ళకి కిచెన్ సామాన్ కానీ అఫ్కోర్స్ క్లాతింగ్, జ్యువెలరీ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంతోపాటు కిచెన్ వేర్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా కదా? అందులోని కొత్త గిన్నెలు ఏమన్నా తెస్తే అందులో ఇప్పుడు కుక్ చేయాలి, ఏం చేయాలి అన్నట్టు ఉంటుంది. అవి కొత్తగా కొద్ది రోజులు మెరుస్తూ ఉంటాయి చూసారా, అప్పుడు వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పాతగా అయిపోయే కొద్దీ బోర్ వచ్చేస్తుంది వాటి మీద. మనకు కూడా కొత్త కుక్వేర్ పడాలనిపిస్తుంది. పసుపు, కరెక్ట్గా 1/2 kg పడుతుంది అనమాట. ఇందులో ఈజీగా మనం అయిపోయిన కొద్దీ ఫిల్ చేసుకోవచ్చు. మరీ డైలీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే రాదు. సో పోపుల డబ్బా అయితే చూపించాను కదా, దాంతోపాటు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ క్లిప్లో యాడ్ చేశాను కదా, సో అవన్నీ అనమాట. హాస్టల్ దగ్గరికి అని చెప్పి తీసుకున్నాము. ఇదైతే ఇంట్లోకి తీసుకున్నా. ఫస్ట్ మనం ఆరెంజ్ జ్యూస్ చేస్తాం కదా, సో ఇది నేను డిమార్ట్లో వెతికాను, వాల్యూ జోన్లో వెతికాను, అప్పుడు దొరకలేదు. ఇది తీసుకొచ్చిన తర్వాత వాల్యూ జోన్లో 2 in 1 అనమాట. ఇది ప్లస్ పోమోగ్రానైట్ తీస్తాం కదా, సో అది 2 కలిపింది వచ్చింది. బట్ ఆల్రెడీ తీసుకున్నాక సమ్మర్లో రుతు చాలా అడిగింది అనమాట. ఆరెంజెస్ తీసుకునేది తీసుకురా మమ్మీ, ఆరెంజెస్ జ్యూస్ చేసుకోవచ్చు, జ్యూస్ చేయొచ్చు అని చెప్పి. బట్ తన కోసమే అక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకున్నాను. 79 రూపీస్ పడ్డది ఇది. ఇంతకుముందు మనకి మార్కెట్స్లో కూడా అమ్ముతుండే. మార్కెట్లో ఎన్ని రోజులు వెతికానో అస్సలు కనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ సెట్ అనమాట. ఇది కనిపిస్తుందా? ఇలాగే చూడండి. సో ఇది మనకి ఒక 4 kgs రైస్ నుంచి, అంటే ఇంకా దీనికన్నా పెద్దవి ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సైజెస్ కూడా ఉండేవి. అవేమంటే ఇచ్చేసాం. అవేమంటే హోటల్లో వాడేసాం ఆల్రెడీ. సో అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చాము. అవి హోటల్లోకి ఉండని అని చెప్పి మళ్ళీ తీసుకున్నాము. 4 kgs నుంచి 1 kg వరకు. సో అంటే ఈ సైజ్ నుంచి ఇంకొక సైజ్, నేను తీసుకున్న సైజ్ లోపు 8 పీసెస్ ఉండే అనమాట. 8 భాగాలు ఉండే. కానీ అన్నీ అవసరం లేదని చెప్పి నేను అవసరం లేని సైజెస్, అంటే దగ్గరగా ఉంటాయి కదా, అవి అంత అవసరం లేదని ఒక 3 తీసేసి 5 అయితే తీసుకున్నాం. మొత్తం 5 పీసెస్ వచ్చినాయి అనమాట ఇవి. వాటి మీదకి ప్లేట్స్ కూడా కిలో కాదు, ఈజీగా ఇది లాస్ట్ సైజ్ 4 అంటున్నాం. 4 kgs అయితే ఫ్రీగా ఉడుకుతుంది అనమాట రైస్. సో అక్కడ నుంచి ఈ సైజ్ వరకు తీసుకున్నాను నేను. కానీ చాలా మందంగా వచ్చినాయి అనమాట. సో ఇవి వీటి మీదకి మూతలు ఏమంటే 3 సేమ్ వచ్చినాయి. అంటే ఇందులో కలిపి ఇవి రెండిటివి మాత్రం ఈ సైజెస్ దొరకక స్టీల్వి తీసుకున్నా. వీటికి సెపరేట్. ఇవి కాకుండా ఇట్లా మిగిలిన మూతలు ఈ 5 పీసెస్ది కలిపి సెట్ 3200 చేంజ్ పడ్డది మాకైతే. సో ఇక్కడైతే ఇంకొంచెం డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇంత స్ట్రాంగ్ ఉండవు అవి. ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎందుకంటే మనకి అమ్మడానికి వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ చూసాను. సో
కాబట్టి అవైతే ఎక్కువ రేట్ ఉన్నాయన్నమాట. అంటే వేరే వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకుంటుంటే చూసాను. సో, బెటర్ అనిపించాయి. ఫ్యాక్టరీకి దీనికి బయటికి కంపల్సరీ ఫరకైతే ఉంటది. సో, ఇవి ఫస్ట్ రైస్‌కి అండ్ పప్పు, రైస్ కన్నా ఎక్కువ రైస్ అయితే ఇప్పుడున్న క్వాంటిటీకి అయితే రైస్ కూడా సరిపోతది. కర్రీ, పప్పు, సాంబార్ ఇవి చేయడానికని మెయిన్‌గా ఇవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్ నాకు బాగా నచ్చాయి. ఇలా ఏవైనా కట్ చేసిన వేయడానికి కానీ, లేదంటే ఏమన్నా కొంచెం చిన్న చిన్నగా ఏమన్నా మిక్స్ చేయాలన్నా అట్లా అబ్బో వస్తాయి. సో, తీయడం కష్టం మనకి. సో, ఇట్లా వచ్చినాయి. ఇవి 2 పీసెస్ అనమాట. ఒక్క పీస్ వచ్చి 80 రూపీస్ పడ్డది. ఇది మైక్రోవేవ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాం 2 పీసెస్. దీంట్లో ఇంకా పెద్ద సైజు ఇప్పుడు వాల్యూ జోన్‌లో ఉన్నాయన్నమాట. 299 అలా. దీనికి డబుల్ సైజ్ ఉంటది. సో, అవి కూడా మొన్న కొన్న నవీన్. సో, నెక్స్ట్ అవి చూపించినప్పుడు ఒకవేళ చూపిస్తాను. లేదంటే ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడన్నా మీకు చూపిస్తాను. సో, బాగా వచ్చాయి. కాకపోతే ఎక్కడైనా లేడీస్ షాపింగ్ చేస్తుంటే హస్బెండ్ ఆపుతూ ఉంటారు కదా! మా ఇంట్లో రివర్స్ అనమాట. ఆయన చెప్తూ ఉంటే వద్దు ఇవి చాలు, ఇవి ఉన్నాయి అని ఇవి అవసరం లేదు అని నేను లాగుతూ ఉండాలన్నమాట. సో, అట్లా తొందరగా టెంప్ట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఇదొక ఫిల్టర్. జస్ట్ ఊరికే ఏమైనా ఫిల్టర్ చేయడానికి మెయిన్‌గా ఏమంటే ఏదన్నా బుధవారం నవీన్ ఫాస్టింగ్ ఉంటారు. తనకి ఏదైనా జ్యూస్ చేస్తే కొంచెం ఏదన్నా వచ్చినా వెంటనే గ్లాస్ పక్కన పెట్టేస్తారనమాట. అంటే ఓన్లీ లిక్విడ్స్ తప్ప జ్యూస్ తప్ప ఇంకేం తీసుకోరనమాట డే అంతా. సో, అందుకోసం అని చెప్పి మెయిన్‌గా అవి ఫిల్టర్ చేయడానికి ప్లస్ ఇంకేమైనా కూడా మనం పాస్తా లాంటివి ఏమన్నా ఉడకబెట్టినప్పుడు తొందరగా ఇట్లా తీయడానికి అది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బట్ తీసుకోలేదు. సో, తీసుకున్నాను అనమాట ఈసారి. అండ్ ఇవి స్పూన్స్ పప్పులు, సాంబార్లు ఇవన్నీ వేయడానికి అని చెప్పి నేను ఒక 3 చాలంటే మా ఆయన ఇంకొక 2 కంపల్సరీ వేస్తారు. సో, 5 అనమాట ఇవి. 5 కాదు సారీ, చూసారా ఇంకా 2 ఉన్నాయి, 7. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి స్పూన్స్, కర్రీ స్పూన్స్ ఉంటాయి కదా, సో ఇవి ఒక 3. అక్కడ మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అంటే బయట మనకి ఈ మోడల్లో ఒక 10-15 రూపీస్కి కూడా దొరుకుతాయి మనకి మార్కెట్స్లో అలాంటి వాళ్ళు. బట్ ఇవి స్ట్రాంగ్ ఉంటాయి అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో, క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కొంచెం అంటే ఎక్కువ రోజులు కొద్దిగా ఎందుకంటే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి తీసుకుంటే బెటర్ అని ఇట్లా ప్రిఫర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇదొక బీటర్. అంటే కర్డ్ అట్లాంటివన్నీ కలుపుతూ ఉంటాం కదా, సో దానికోసం అని చెప్పి తీసుకున్నాము. ఒకటి ఉంది హోటల్లో బట్ అది కొంచెం అంటే కొద్దిగా ఒకటి ఇరిగిపోయింది. సో, అందుకోసమని నెక్స్ట్ ఇది తీసుకున్నాం. ఇది ఏదో క్లీనింగ్‌కి వాడతారు. దేనికి వాడతారో మర్చిపోయా నేను. కిచెన్ ఐటెం కాదులే, అంటే సింక్‌కి సంబంధించి అనుకుంటా. దోశ ఏమంటారు అట్ల కాడ. అండ్ కప్స్, చిన్న కప్స్ అనమాట ఇవి. కర్డ్కి పెడదాము అనుకున్నాము. కర్డ్కి అవుతాయి, లేదంటే హోటల్లో కన్నా వాడతాం. హోటల్లో ఇవే వాడతాం మేము కర్రీస్ ఇవ్వడానికి లైన్లో. సో, అక్కడికైనా అని చెప్పి. అండ్ ఇవి 2 ఆప్రాన్స్ అనమాట. ఇవి ఎన్నిసార్లు తెచ్చాము హోటల్లో, పాడైపోతూనే ఉన్నాయి. ఇవి ఇక్కడ అయితే ఇక్కడే ఉంచేసుకుంటాను, ఇంకా అక్కడ పంపించేదైతే లేదు. అండ్ ఇట్లాంటి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాం. బాగున్నాయి కదా, బాగున్నాయి ప్లస్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇచ్చి కొడితే కంపల్సరీ పగులుతుంది, అంత స్ట్రాంగ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 85 రూపీస్ పడ్డది. ఇవేమంటే ఇంట్లో కోసం అని తీసుకో, బాగున్నాయి అని చెప్పి 2 తీసుకున్నాము. అంటే పప్పులు, కర్రీలు అలాంటివి వేసేదానికి. అండ్ లాస్ట్గా ఇదేమంటే రైస్ వండి వేస్తాం కదా వార్చడానికి, సో దానికి జాలి అనమాట. స్టీల్ది తీసుకున్నాం. యాక్చువల్లీ ఒక 5 kgs అనుకున్నాం కానీ ఇది ఈజీగా
ఎక్కువనే పడుతుంది క్వాంటిటీ. సో కొంచెం పెద్దది ఉంటే బెటర్ అని చెప్పి పెద్దదే తీసుకున్నాం అనమాట. మస్తు స్ట్రాంగ్ ఉంటాయి, డబ్బులు కూడా అలాగే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 1480 పడుతుంది. అంటే ఎవరికన్నా హోటల్ ఫీల్డ్ మ్యాక్సిమం అందరికీ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ తెలుసు. అంటే ఇట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొనే వాళ్ళకి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మ్యాక్సిమం ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా. కాబట్టి కాకపోతే ఎవరికైనా కొత్తగా ఇంకెవరైనా చూస్తే యూజ్ అవుతాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అన్నట్టు తెలుస్తుందని. యాక్చువల్లీ 3 years నుంచి మేము ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్తున్నాం హోటల్లో. ఏవో ఒకటి అంటే రెగ్యులర్ వాడుతూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి పగిలిపోతూ ఉంటాయి, ఇంకా కొంచెం ఏమన్నా కావాల్సి వస్తాయి. సో వాటి కోసం అని చెప్పేసి వెళ్తూనే ఉన్నాము 3 yearsగా. సో ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, స్టీల్ కూడా పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్కి ఇప్పటికీ అబ్బా పెరిగినాయి అన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ అబ్బో లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది, చూపిస్తాను నేను మీకు. ఇది కుక్కర్ అనమాట, ప్రెస్టేజ్. మనకి ఇది 12 liter కుక్కర్ తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి అంటే ఆన్లైన్లో చెక్ చేసాము, అక్కడికంటే కూడా మనకి ఇక్కడ తక్కువ ఉంది ఆన్లైన్, అమెజాన్ కంటే కూడా కొంచెం. సో ఇంకా దానికి ఇంకా మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు కానీ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అవన్నీ ఎందుకని రెగ్యులర్ అంటే డైరెక్ట్ చూసి తీసుకున్నది ఇంకా కొంచెం ప్రైస్ తగ్గుతుంది అన్నప్పుడు ఇదే బెటర్ ఆప్షన్. సో ఇదనమాట, ఇవి మేము హాస్టల్ కోసం షాపింగ్ చేసిన స్టీల్ సామాన్ అనమాట. ఇవన్నీ తీస్తాను కానీ ఇవన్నీ సర్ది పక్కన పెట్టాలి, ఎందుకంటే ఇంకా బయట సెట్ చేసుకున్న అంటే అన్నీ ఇప్పుడే వాడే అంత అవసరమే తెలియదు, ఉన్న వాటితో కొంచెం కొంచెం సరిపోతుంది. కొన్ని కొన్ని తీసి మిగిలినవన్నీ అటకెక్కించాలి. సో ఇది ఈరోజు నా వీడియో. అంటే అక్కడ అగ్రోమెక్ ఫ్యాక్టరీలో కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను, ఎక్కువైతే తీయలేదు. సో అవి కూడా యాడ్ చేస్తాను. అంటే ఇంకా ఎంత సైజ్ వరకు ఉంటాయి పెద్ద పెద్ద భవన్లు, అవన్నీ కూడా పెద్ద పెద్ద హోటల్స్కి హోటల్కి సంబంధించిన ప్రతిదీ ఒక బిల్డింగ్లో సపరేట్గా ఉంటుంది అనమాట. యూనిట్ 4లో మనకి హోటల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అంటే రెస్టారెంట్స్కి కానీ బార్స్కి కానీ అన్నిటికీ అనమాట. చిన్న హోటల్స్ ప్రతి వాళ్ళకి యూజ్ అయ్యే ప్రతి ఐటమ్ దొరుకుతుంది. మిగిలినవన్నీ ఇంకా 1 to 3 యూనిట్స్లో ఏమంటే మనకి ఇంటికి సంబంధించినవి చిన్నవి అని, అంటే వాటిలో కూడా కొన్ని ఉంటాయి. బట్ మ్యాక్సిమం అయితే యూనిట్ 4 అనేది మాత్రం మొత్తం హోటల్కి సంబంధించినవన్నీ కూడా మనకి అందులో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.